హలో సార్. హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాం సార్. ఒకప్పుడు పూర్వకాలంలో కుక్కలను బాగా పెంచేవాళ్ళు. ఇప్పుడైతే చాలా తగ్గించేశారు. ఉన్న కుక్కలనే ఈ గ్రామాల్లో ఎక్కువ ఊర కుక్కలు అంతా. మన రెడ్డిగూడెం గ్రామంలో కూడా చాలా కుక్కలు ఉన్నాయి సార్. ఎంఆర్ఓ గారు అలానే మన ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి మీరు ఏమనుకోకుండా దయచేసి ఈ కుక్కలన్నింటినీ పట్టించుకొని తీసుకొని వెళ్ళగానే నేను కోరుతున్నాను సార్. ఈ కుక్కలు మనుషులు వెంట పడుతున్నాయి సార్ ఒట్టి పుణ్యానికి. దాడి చేస్తున్నాయి. కొన్ని కుక్కలు కరిచి చాలామంది ప్రాణపోయారు సార్. ఇంకో విషయం సార్, మనవి ఏంటంటే మన రెడ్డిగూడెం చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా చాలా తయారైంది సార్. రెడ్డిగూడెం మండలంలో కనీసం రెడ్డిగూడెం మండలంలో ప్రభుత్వ ఉద్యోగ అధికారులు, మన ప్రజలు, మనమందరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ కుక్కల బాధ లేకుండా చూస్తున్నాం. ఎవరైనా కుక్కను పెంచదలుచుకుంటే ఇంట్లో తాడు కట్టుకొని పెంచుకోండి సార్. మీకు నిరభ్యంతరంగా, దాంట్లో సందేహం లేదు. కానీ కుక్కని వదిలిపెట్టొద్దు. పెంచుకునే కుక్కని ఎవరైనా వదిలిపెట్టొద్దు ఊర కుక్కల్లాగా. బయటకు వస్తే మేము నిర్భ్యంతరంగా ప్రభుత్వ అధికారులు తీసుకెళ్తారు సార్. అది నా మనవి. దయచేసి మన రెడ్డిగూడెం మండలంలోని కుక్కలన్నింటినీ తీసుకెళ్ళగలరని నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు కనుకొండ సత్యనారాయణ సార్. మీరు ఏమనుకోవద్దు సార్. ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. అదే నా మనవి. మీరు తొందరగా పనిచేయండి సార్. మీరందరూ ప్రజలందరూ, నేను కూడా మీకు సహకరిస్తాను సార్. మీ అంత గొప్పవాడిని కాదు సార్, నేను సామాన్య మానవుని సార్. మన రెడ్డిగూడెం మండలంలో కుక్కలు లేకుండా చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్.